3 వీక్స్ క్రితం ఇక్కడ కలిసాము. ఆ రోజున కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా చాలా బాగా వచ్చిందని. కానీ సినిమా అయిపోయింది, నాన్నతో రుణం తీరిపోయిందా అని బాధగా ఉన్నాను. ఇవాళ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే. సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. కానీ బాధ నాన్న లేరు ఈ సక్సెస్‌ని చూడటానికి, మాతో పంచుకోవటానికి. నాన్న గాని, అమ్మ గాని ఇద్దరు లేరని ఫ్యామిలీ అందరిలో ఒక మిక్స్డ్ ఫీలింగ్స్. అందరికీ ఒక నిజంగా ఈ సక్సెస్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఒక పెద్ద తల మీద ఒక పెద్ద రాయి తీసేసినట్టు అయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఏమవుతుంది ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే? సినిమా జరుగుతుండగా ఈ కథ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి నాన్న నేను కూర్చుని ఈయన మనం మనం కథ వినిన తర్వాత ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడే నా ప్రీవియస్ దానికి ముందు గ్రీక్ వీరుడు కానీ బాయ్ కానీ సినిమాలు రిలీజ్ అయ్యి సరిగ్గా ఆడక నా జడ్జిమెంట్ మీద నాకు కొంచెం నమ్మకం పోయి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గి నాన్నతో అన్నాను, ఏంటో నాన్న నా జడ్జిమెంట్ పోయిందో ఏంటో 2 సినిమాలు అలా పోయినాయి, ఇప్పుడు ఇది తీస్తున్నాను, ఇదేమో చాలా ఇంపార్టెంట్ ఫిలిం ఫ్యామిలీ అందరికీ అని ఆయనతో అన్నప్పుడు ఆయన సింపుల్గా ఒక చిన్న అడ్వైజ్ ఇచ్చారు. ఫెయిల్యూర్స్ అనేవి సక్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. కథ విన్నాం, అందరం విన్నాం, బాగుందనుకున్నాం, కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ అనుకున్నాం. కాంప్లికేటెడ్ స్టోరీ ఇది. అది అందరికీ ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ అయినా ఇటువంటి స్టోరీ అని కూడా అందరికీ అర్థమయ్యేటట్టు, ఒక చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు ప్రయత్నించండి, అది ప్రయత్నిస్తే ఇది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని నాన్నప్పుడు నాకు బాగా ధైర్యం చెప్పారు. ఆయన చెప్పిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months దాని మీద వర్క్ చేసి అది ఎంత సింప్లిఫై చేయాలి అనేది బాగా ట్రై చేసాం. నాన్న కూడా ఒక 4-5 సార్లు విన్నారు ఈ కథ. విని ఇప్పుడు కొంచెం సింపుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది, దీంట్లో కొంచెం కామెడీ యాడ్ చేయండి. తాత మనవడు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ తాతకి మనవడికి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకి బాగా ఇష్టం ఆ కాంబినేషన్స్. ఎప్పుడు బిగినింగ్ నుంచి చూసుకో, అది బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఆ సీన్స్ బాగా చూసుకో అని చెప్పారు. దాని తర్వాతే ఆ తాగుడు సీన్ కానీ అన్ని తర్వాత వచ్చినాయి అటువంటి సీన్స్ కానీ. అందరూ నేనేదో నాన్నకు ఒక పెద్ద గొప్ప కానుక ఇచ్చాను ఆయనకి లాస్ట్ ఫిలిం ట్రిబ్యూట్గా అని పేపర్స్లో కానీ రివ్యూస్లో కానీ చాలామంది చెప్పడం, ఫోన్లు చేసి. నేను కాదు, ఆయన కూడా వెళ్ళేటప్పుడు సినిమా అంటే ఇలా తీయాలరా అని చెప్పి నాకు నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు, చైతన్యకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు, ఆయన కెరియర్లో ఆయనకు కూడా చాలా బిగ్ హిట్ ఇచ్చారు, ఒక క్లాసికల్ ఫిలిం ఇచ్చారు. సో నాన్న వెళ్ళేటప్పుడు కూడా మా అందరికీ ఫ్యామిలీకి ఇదిగో అని చెప్పి ఇంకో కానుక ఇచ్చి వెళ్ళారు. ఇక సినిమా సంగతి చెప్పాలంటే ఎంత ఆడుతుంది, ఎంత సక్సెస్ అయింది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది లేదు. మా అందరికీ తృప్తి ఏంటంటే నాన్న లాస్ట్ ఫిలిం చాలా పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అవడమే కాదు, ఒక క్లాసికల్ ఫిలిం, ఒక క్లాసిక్, తెలుగు సినిమాల్లో ఇంకొక మైల్ స్టోన్, తెలుగు సినిమాలో ఒక ల్యాండ్ మార్క్ అయింది. నాన్నగారి క్లాసిక్స్ లాగానే నాకు వచ్చిన కొన్ని శివ, గీతాంజలి, అన్నమయ్య లాగా ఇది కూడా ఈ సినిమా మనం తర్వాత చాలామంది డైరెక్టర్స్ నా దగ్గరికి వచ్చారు ఈ మధ్యన. వాళ్ళు ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అని మాకు అర్థమైంది ఇప్పుడు. లేకపోతే ఇలాగే ఒక మోస్తో పాటలు, ఫైట్లు ఇదే పెట్టి ఇలాగే తీయాలి. పెద్ద డైరెక్టర్స్, నేను చిన్న డైరెక్టర్స్ కూడా అనట్లేదు, వచ్చి ఇలా తీయాలని చూపించారు. చూస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మాకు అర్థమవుతుంది. ఫ్యాంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి వాళ్ళందరూ మాకు కంగ్రాచులేషన్స్ చెప్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే ఎంతసేపు నేను అనుకున్న కాంప్లిమెంట్ మీ నాన్నకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు అని. నేను అనుకునేది అది కాదు, ఆయన మాకు ఇచ్చారు, నేను చెప్తున్నాను. అది అవును, చాలా బాగా ఆయనకి కమల్ హాసన్ గారు 16 ఏళ్ళ వయసు, ఆయనకి 16 ఏళ్ళు ఉన్నప్పుడు డాన్స్ అసిస్టెంట్గా, హీరాలాల్ మాస్టర్కి డాన్స్ అసిస్టెంట్గా నాన్న ఫస్ట్ ఫిల్మ్లో జాయిన్ అయ్యారు.
నాన్న ఆయన దగ్గర ఆయనలో ఆ షార్ప్‌నెస్ గాని అది చూసి దగ్గరికి తీసుకొచ్చి ఇది ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఇంకా చాలా ఉంది. వాటి మీద కాన్సంట్రేట్ చేయి. డాన్స్ అసిస్టెంట్ కాదు అని చెప్పి నాన్న ఆయనకి అడ్వైస్ ఇచ్చారు. అది కమల్ హాసన్ గారు నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో, ఆ సినిమా త్రూ ఔట్ నాన్న ఆయనకెందుకో కమల్ హాసన్ గారు అంటే బాగా ఇష్టపడి నాన్న ఆయనంటే ఇష్టపడి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడటం. అవుట్‌డోర్‌లో ఆయన దగ్గర కూర్చోబెట్టి అడ్వైజులు ఇవ్వటం అంతా జరిగిందంట. సో, అదెప్పుడు ఆయన గుర్తుపెట్టుకొని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్ గారు. ఈ సినిమా చూసి రాత్రి ఒక 11:00కి ఫోన్ చేశారు. నేను పడుకున్నాను. ఎవరి ద్వారానో పట్టుకుని ఇంటి నంబర్ పట్టుకుని నన్ను నిద్ర లేపించి ఒక ఆల్మోస్ట్ 11-12 వరకు మాట్లాడారు. మాట్లాడుతూనే ఫోన్‌లో ఏడుస్తున్నారు. నాన్నని తలుచుకుంటా. అంటే నాన్నకి ఆయనకున్న అనుబంధం ఇది. ఆయనకి ఏయేయో మెమరీస్ గుర్తొచ్చాయంట ఆయనతో. చెప్పి ఎంత వండర్‌ఫుల్ ఫిల్మ్ తీశారు. ఎంత గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చారు. ఆయనకి. ఆయన లాస్ట్ ఫిల్మ్ ఇటువంటిదవ్వటం అని చెప్పి చాలా చాలా ఎనీథింగ్ ఆ ఫిల్మ్ కోసం నేను ఇంకేమన్నా చేయాలన్నా కూడా నాకు చెప్పండి నేను చేస్తాను వచ్చి. మొన్న నైటు అది సినిమా చూసినగానే మహేష్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఎలా ఎలా సబ్జెక్ట్ ఎట్లా అనుకున్నావు? ఆ కథ చెప్పినప్పుడు ఈ కథ చెప్తే ఈ అసలు ఎలా ఇలా తీయగలుగుతారని అనుకున్నావు? ఎలా జడ్జ్ చేసావని అతను ఒక పెద్ద ఇది. లేదు మహేష్, విక్రమ్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. కళ్ళ ముందు కథ చెప్పాడు. తర్వాత ఇంప్రొవైజేషన్స్ చేసుకున్నాం. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. అది మరి ఎలా ఏ జడ్జ్మెంట్‌తో నువ్వు అది ఒప్పుకున్నావో కానీ మీరు దానికి ఫెంటాస్టిక్ ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పి తను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి నేను కూడా విక్రమ్ దగ్గర ఏదో కథ వింటున్నాను నువ్వు కూడా విను నా కోసం అని అడిగితే తప్పకుండా వింటాను మహేష్ అని చెప్పాను. నా పాత్ర వేరియేషన్స్ అది యాక్చువల్గా ఏదో నేను చైతన్య నా అబ్బాయి అని చెప్పడం కాదు. యాక్చువల్లీ తనది వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. అంటే ఒక ఓపెనింగ్ సీక్వెన్స్లో ఒక హస్బెండ్ గొడవపడి వైఫ్తో ఇదైపోయి యాక్సిడెంట్ అయ్యి దాని తర్వాత ఒక కేర్ ఫ్రీగా ఉండే స్టూడెంటు అక్కడ నుంచి లాస్ట్ ఎండ్కి వచ్చేటప్పుడు మళ్ళీ అవ్వటం అండ్ వాటికన్నా కష్టమైన క్యారెక్టరు. అంతేకాకుండా వాళ్ళ తాతగారితో చేయాలి ఫస్ట్ టైం అది తనకి, మళ్ళీ నాతో చేయాలి. ఇద్దరం ఉన్నాం అక్కడ ముందు. అది చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను నాన్నగారితో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఆయనకి బయటికి చెప్పుకోలేదు కానీ నిజంగా సెట్లోకి వెళ్తుంటే కాళ్ళు వణుకుతూ మొదలుపెట్టి. అంటే అది భయంతో అని కాదు, ఒక రెస్పెక్ట్. ఒక పెద్ద ఆర్టిస్టు మన ముందు నుంచున్నారు. అటువంటి ఆయనతో వాడు చాలా చాలా బాగా చేశాడు. ఐ గివ్ ద ఫస్ట్ మార్క్స్ టు చైతన్య. మై సెకండ్ మార్క్స్ ఇస్ టు సమంత సినిమాలో. ఎందుకంటే 6 అడుగులు ఆ అమ్మాయి ఇంత ఉంది కరెక్ట్గా నా ముందు. ప్లస్ ఎన్నో సినిమాలు చేస్తుంది. నేనంటే పెద్ద ఫ్యాను అమ్మాయికి ఎప్పటి నుంచో సమంత చెప్తూ ఉంటుంది. అండ్ నన్ను ఒక చిన్నపిల్లాడితో ఆడుకున్నట్టు ఆడుకోవటం అండ్ ఒక తల్లి అవటం నాకు ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన సీన్ తను హాస్పిటల్ రూమ్లో తను ఉన్నప్పుడు అప్పటికి తెలిసిపోతుంది తనకి నేను తన కొడుకు అని. నేను వచ్చినగానే చూసుకుని నన్ను చూసి తల్లులు నిజంగా అడుగుతారు కొడుకు వచ్చిన కానీ వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందిరా అని. ఇవాళ ఏం చేసావు బిట్టు, బాగుందా, వాళ్ళంతా ఎలా ఉన్నావు బిట్టు అని అడగటం అనేది ఫెంటాస్టిక్గా చేసింది. ఆ పాయింట్ చిన్న పాయింట్. అండ్ అలాగే శ్రియ ఆ నత్తి క్యారెక్టరు నత్తిగా వేసుకుని ఐ థింక్ శ్రియకి తనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తన కెరియర్లో ఈ సినిమా. అండ్ 2 1920s ఆ జమీందార్ ఎపిసోడు, దాని తర్వాత ఇప్పుడున్న ఎపిసోడ్కి రెండిట్లో చాలా డాక్టర్గా చేయటమే కాకుండా చాలా చాలా అందంగా ఉంది సినిమాలో. అండ్ మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అది కేవలం మా ఇద్దరి మధ్యన అనేది కాదు, అది డైరెక్టర్ కాన్సెప్ట్. ఈ హార్ట్ బీట్ కాన్సెప్ట్ అనేది అది కొత్తగా ఎంత ఫ్రెష్గా ఉందో అది. మేము సినిమా చేసేటప్పుడు ఏంటి హార్ట్ బీట్ వినపడుతుంది, ఒక ముందుకు వెళ్ళాలి, ఒక రైట్కి వెళ్ళాలి, ఒక లెఫ్ట్కి వెళ్ళాలి అని చెప్తూ ఉండేవాడు డైరెక్టర్. అన్నీ చాలా వింతగా ఉన్నాయి కానీ బట్ సినిమా అయిన తర్వాత చూస్తుంటే అతనికి వెరీ క్రియేటెడ్ ఇట్. వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్.
అంటే అందరూ మర్చిపోతుంది ఏంటంటే నాకు ఒక 88 89 సినిమా, నాన్నగారికి 250 ఫిలిమ్స్, ప్లస్ ఫాదరు గ్రాండ్ ఫాదర్, నాట్ జస్ట్ వాళ్ళ ముందు అవన్నీ చేయాలి. జనరల్గా నాన్న అసలు రూమ్లో ఉంటేనే వాడు కూర్చోడు, నుంచునే ఉంటాడు. అటువంటిది వెళ్ళి ఏ ముసలోడా అని చెప్పి వెళ్ళిన సూట్ కేసు తీసుకురారా అంటాం. ఇటువంటి ఇవన్నీ వెరీ డిఫికల్ట్, నాట్ ఈజీ, బికాజ్ ఇట్స్ అ పర్సనల్ బాండ్. దాన్ని ఓవర్కమ్ అయి చేయటం, అది ఫస్ట్ ఫిల్మ్, ఇది రెండోసారి, ఇది నాలుగోసారి ఐదోసారి కాదు. ఈజ్ అ బ్రదర్ టు చైతన్య, సన్ టు మీ అండ్ గ్రాండ్ సన్ టు ఏఎన్ఆర్. ఈజ్ అలౌడ్. ఎవ్రీబడి థింక్స్ Akhil has come and taken everything away. The work behind it, how much it was done, the lead scene, the graciousness of Chaitanya and me to let him allow to take away. You know, if it was somebody else, it's because he's his brother and he's my son, I said, yeah, take it. You know, to take that part away, ఏమీ లేకుండా. And also the care taken for the lead scene, and also a cameraman's work. It's the first shot which is going to take. The amount of care we taken in the clothing, the amount of, it all was taken. And this is what cinema is about. ఒక చిన్న దాంట్లో వచ్చి ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒక అందాకానంలో నాకు బాగా గుర్తు, అమితాబ్ బచ్చన్ గారే కదా, అమితాబ్ బచ్చన్ గారు అందాకానంలో వచ్చి సినిమా అంతా ఉంటే ఆయన ఒక చిన్న సీన్లో వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇట్ ఈస్ లైక్ దాట్, ఇట్ హ్యాపెన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అఖిల్ని ఎలా లాంచ్ చేయాలి నేను ఐ వాజ్ థింకింగ్, దట్ పార్ట్ అయిపోయింది, ఆ బరువు అయిపోయింది నాకు. సో ఇందాకన్నా నాన్న నాకే కాదు, నాకు, చైతన్యకి, అఖిల్కి కూడా ఒక మంచి సినిమా ఇచ్చేసి వెళ్ళిపోయారు. అమితాబ్ బచ్చన్ గారి క్యామియో అనేది మేము తర్వాత అనుకున్నాం, ఎప్పుడో ముందు అనుకున్నది కాదు. ఇంత ముందు చెప్పినట్టే నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే బాగా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్, ఆల్రౌండర్ అని, ఆయన వాయిస్ కానీ, ఆయన ఉచ్చారణ కానీ చాలా ఇష్టం. ఆయన చూసుకుని నేర్చుకోండిరా మీరందరూ అంటుండేవారు. ఇది జరిగిన తర్వాత ఒరిజినల్గా కారులో వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు. ఒరిజినల్గా కన్సీవ్ చేసింది, ఓన్లీ వాయిస్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. కార్లో ఐఎమ్ టాకింగ్ టు అన్ ఎండి, ఒక పెద్ద చైర్మన్ ఆఫ్ అ హాస్పిటల్ గ్రూప్. అమితాబ్ బచ్చన్ గారు ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అటు సైడ్ తీసుకెళ్ళి పెట్టాము. అందుకనే ఇట్ వాజ్ షార్ట్ లైక్ దాట్. ఆల్సో కాంబినేషన్ కుదరలా. అప్పటికి కాంబినేషన్స్ అన్నీ అయిపోయాయి, లేకపోతే డెఫినెట్గా నాన్నతో కాంబినేషన్ పెట్టేవాడిని. బట్ ఇట్ వాజ్ టూ లేట్. అది జస్ట్ అమితాబ్ బచ్చన్ గారితో షూటింగ్ కూడా సినిమా అంతా అయిపోయి రీ రికార్డింగ్ జరుగుతుంటే అప్పుడు వెళ్ళి నేను షూట్ చేసుకొచ్చి యాడ్ చేసాం. జస్ట్ అబౌట్ 3 weeks బిఫోర్ రిలీజ్. 50 crore క్లబ్, 40 crore క్లబ్, 30 crore క్లబ్ అని ఎప్పుడు ఆలోచించి చేయలేదు, నేను ఆలోచించట్లేదు నిజంగా. అవన్నీ ఏంటంటే అవన్నీ దాటుతూ పోతుంటే, ఒకటి వచ్చిందంటే ఇంకో సినిమా వచ్చి దాటుతుంది, నెక్స్ట్ ఇంకో సినిమా వచ్చి దాటుతుంది, దానికి నేనే దాటుతాను ఇంకో సినిమా. చెప్పలేం, రేపు చైతన్య తను ఇంకో సినిమా దాటొచ్చు, ఎవరొకరు దాటొచ్చు. ఎవరు దాటలేనిది ఏంటంటే ఇటువంటి సినిమా తీయలేరు. మనం లాంటి సినిమా ఎవరి వల్ల కాదు, చేయలేరు. మళ్ళీ ఇట్లా 3 generations కలిపి చేయలేరు. చేసి 3 generations ఇంత మంచి సినిమా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. అది ఎవ్వరు చేయలేరు. ఈ 50 crores, ఈ 40 crores, 60 crores, నెక్స్ట్ ఇంకో సినిమా వెళ్ళిపోద్ది, 70కి వెళ్ళిపోద్ది, దాని తర్వాత 80కి వెళ్తూనే ఉంటాయి. వెళ్ళిపోతే ఎట్లా సినిమాలు? అలా అనుకుంటే నాన్న ప్రేమాభిషేకం ఇప్పుడు రిలీజ్ అయిందంటే 100 crores దాటేది. సో అప్పుడు ఆడిన విధానం అంతే కదా. సో దెర్ ఇస్ నో, దానికి ఒక ఎండ్ అనేది లేదు. ఐ థింక్ నా సినిమాని అట్లా కంపేర్ చేసి తక్కువ చేయొద్దు. మనమే కాదు, దీన్ని మనం ముందు ఒక చిన్న సినిమా ప్రొడ్యూస్ చేశాను, ఉయ్యాల జంపాల అని. అది కూడా మనసుకు నచ్చి, దీనికి ఎట్లా తీయాలి ఈ సినిమా, ఒక రాజ్ తరుణ్ లాంటి కొత్త హీరో ఉంటే బాగుంటుంది, ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది. రాజ్ తరుణ్ వాయిస్ బాగాలేదు, దాన్ని డబ్బింగ్ మార్చేయాలన్నారు ఆ సినిమాలో, ఎందుకంటే అది కొంచెం బొంగురు గొంతుగా లేదు, అదే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నా ఇన్స్టింక్ట్, నా హార్ట్, యాజ్ అ సినిమా వ్యూవర్గా, యాజ్ అ మేకర్గా నేను మనసులో అనుకున్నది. అలాగే చేయాలని మన రామ్కి చెప్పాను. మీరు మాత్రం ఎవరేం చెప్పినా డబ్బింగ్ మార్చొద్దు. ఆ సినిమాలో
చాలామంది రామన్ ఫోర్స్ చేశారు. ఉయ్యాల జంపాలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక 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 ప్రోలోగ్ లాగా వస్తుంది, మాట చెప్పేది ఆ సినిమా కథ గురించి నాతో చెప్పించాలన్నారు. లేదు, ఆ కుర్రోడే చెప్తే బాగుంటుంది, ఆ సినిమాకి హీరో అతను చెప్తే బాగుంటుంది తెలుగు. అది మనసుకు నచ్చి చేసిన సినిమా, అది బాగా హిట్ అయింది. అది దాని తర్వాత ఇప్పుడు మనం వచ్చింది, మనం కూడా ఇంతే. నేను బయట యాక్ట్ చేసే ఫిలిమ్స్ అన్నీ నా కంట్రోల్లో ఉండవు, బట్ నేను ప్రొడ్యూస్ చేసే ఫిలిమ్స్ అలాగే చేయాలని నేను అనుకుంటున్నాను. సో ప్లస్ ఇన్స్పిరేషన్ రోల్స్ రావాలి. ఒక మనలో బిట్టు లాంటి రోల్ రావడం చాలా కష్టం. అండ్ వాళ్ళిద్దరిది సమంతతోనూ నాగ చైతన్యతో చేస్తున్నప్పుడు చాలా 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 నిజంగా ఒక బాగా ఫీల్ అయి చేశాను చాలా రోజుల తర్వాత. అది ఆ రోల్ చేసినప్పుడు కానీ వాళ్ళని అమ్మ అని పిలుస్తాం కానీ వీడిని నాన్న అని పిలుస్తాం కానీ రియల్గా ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అప్పుడప్పుడు నేను ఇంట్లో ఆ పాట వేసుకుని చూస్తే ఆ ఒక్క పాట వేసుకుని చూస్తాను. ఈ సినిమాలో, మనం సినిమాలో మా ముగ్గురిది ఉన్న పాట, మౌంటేజ్ సాంగ్, అమ్మా నాన్న అని అమ్మ సాంగ్. ఎవ్రీ డే వి టాక్, రోజు మాట్లాడుకుంటాం. పొద్దున్నే వాడు ఫోన్ చేసి వాడికి వీళ్ళకి అఖిల్కి ఏదో మెసేజ్ వస్తుంది, వచ్చినగానే నేను వాడు లేచినగానే నాకు చూపిస్తాడు మెసేజ్, నాన్న చూడండి అని. అలాగే చైతన్య కూడా అలాగే ఎక్కడి నుంచో చెప్తాడు, అక్కడ పబ్లిసిటీ తగ్గిందంట కొంచెం చూడండి నాన్న అని. ఏదో ఒకటి సంథింగ్ ఈ లైక్ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్ మాట్లాడుతూనే ఉంటాం. మేము ఒక్కడమే కాదు, హోల్ ఫ్యామిలీ, కంప్లీట్ అక్కినేని ఫ్యామిలీ అందరూ ఎవ్రీ డే దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. కోర్స్ బిట్టు క్యారెక్టర్ బాగా నచ్చింది, బట్ సీత క్యారెక్టర్ చాలా చక్కటి ఒక అందమైన క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ ఎమోషన్స్. అది ఏమంటారు, ఒక నవల్లో రాస్తారు చూడండి లవ్ స్టోరీ, అటువంటి లవ్ స్టోరీ. చక్కగా చాలా బాగా తీశాడు విక్రమ్. ఆ రోజు ఆ డాన్స్ దగ్గర తీస్తున్నాము, ఆ డాన్స్ స్కూల్లో తీస్తుంటే రావాల్సిన ఆర్టిస్ట్ రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, రావాల్సిన ఆర్టిస్టు. అది కొంచెం డాన్స్ తెలిసి ఉండాలి, కొంచెం తాళాలు అవన్నీ వేస్తూ. సో వెంటనే నేను ఫోన్ చేసి రా త్వరగా రా అని చెప్పి, అంటే తనంది హెయిర్ షార్ట్గా ఉంది, బాగుండదు కదా డాన్స్ టీచర్ కంటే, ఏం పర్లేదు వచ్చేసి వెంటనే 5 minutesలో జరిగింది అది. షీ వుంట్ హ్యావ్ బీన్, ఇట్ వాస్ డన్ లైక్ దట్. దానికి ఒక పెద్ద స్టోరీ వెళ్ళి అబద్ధం ఆడొచ్చు, నేను ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు అఖిల్ లేడు సినిమాలో, సినిమా అబద్ధం ఆడుతున్నప్పుడల్లా నాకు ఇక్కడ టంగ్ అంటుంది, తర్వాత అడుగుతారు అందరూ అని. ఎప్పటి నుంచి ఆడుతున్నాను అబద్ధం, లేడు 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 అని. చేయాల్సి వచ్చింది, వి హ్యాడ్ నో చాయిస్. నేను చెప్పాను అఖిల్కి, తొందరపడద్దు, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు నువ్వేదో అనుకోవచ్చు, బట్ ఆడియన్స్ కానీ యూత్ కానీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటి కావాలనుకుంటారు. వాళ్ళందరి దగ్గర కూడా టేక్ రెస్పాన్సెస్, ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ఎటువంటి రోల్ నువ్వు చేసే క్యారెక్టర్లో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి అని చెప్పి ఆలోచించేయి అని చెప్పారు. 2-3 జరుగుతూ ఉన్నాయి, బయటికి చెప్పలేము, కరెక్ట్ కాదు ఇప్పుడు చెప్పి ఇది, ఎందుకంటే ఏది చూస్ చేసుకుంటామో తెలియదు. 2-3 జరుగుతున్నాయి, మైండ్లో 2-3 ఉన్నాయి. తొందర లేదు, ఈజ్ వెరీ యంగ్. అనూపి మ్యూజిక్కి నాకెంత క్రెడిట్ ఇస్తారో యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్టర్, ఆర్ విక్రమ్కి ఎంత క్రెడిట్ ఇస్తారో, కెమెరామెన్కి ఎంత క్రెడిట్, అతనికి అంత క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా ప్రాణం పోసాడు ఆల్ దట్ మ్యూజిక్. అంతేగా సినిమానే కాదు, రీ-రికార్డింగ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్. I've heard it in magazines only. I've never read in interviews and magazines and things like that. It is fantastic. Mahesh, they're comparing, ఏమి ఒక్క సినిమా చేయకుండానే మహేష్ బాబుతో కంపేర్ చేస్తున్నారంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఫెంటాస్టిక్. ఎగ్జైట్ అవుతున్న కన్నా భయపడుతున్నాడు, ఎందుకంటే 30 secondsలో చేయటం కాదు. మనం 30 seconds, మీరు చాలా యాడ్ ఫిలిమ్స్ అన్నీ చూస్తూ ఉంటుంటారు, 30 seconds యాడ్స్లో అందరూ చాలా బాగుంటారు. మెయిన్ థింగ్ ఇస్ 3 hours
2.5 hours ఒక సినిమాలో యాక్ట్ చేసి వెన్ హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ మీరు అన్ని అన్నాటికి నేను అగ్రీ చేస్తాను. బట్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతం వాడికి. ఇప్పుడే కాదు, వాడికి 8th క్లాస్ అప్పటి నుంచి, ఆ టైం నుంచి క్రికెట్లో కానీ ఆటల్లో కానీ నేను చూశాను. విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్, వెరీ వెరీ ఫోకస్డ్. ఇవన్నీ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ దాంట్లో ఉన్నాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు యాజ్ అ పర్సనాలిటీ. సో ఇప్పుడు యాక్టింగ్ అతను కాన్సన్ట్రేట్ చేస్తే హోప్ఫుల్లీ మహేష్ బాబు అంతా అవుతాడు. విక్రమ్ కూడా ఏదో కథలు ఉన్నాయి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. నాకు ఒక 3 చెప్పాడు. విక్రమ్ రోజుకు ఒక కథ చెప్తాడు. అన్ని కథలు ఉన్నాయి మైండ్, రోజుకు ఒక కథ చెప్తాడు. అతను నాకు లైన్ చెప్పిన తర్వాత మనం లైన్ చెప్పిన 1.5 year పట్టింది కథ చేసుకురావడానికి. సో ఐ టోల్డ్ విక్రమ్, ఎప్పుడో చెప్పాను మనం జరుగుతుండగానే, నాకు కానీ చైతన్యకి కానీ అఖిల్కి కానీ కథ ఉంటే దాన్ని రెడీ చేసుకుని ఒక 45 minutes వినిపి, ఒక 45 నిమిషాలు వినిపించినప్పుడు నాకు వచ్చి వినిపి అంటే డెఫినెట్గా చెప్తా ఉంటాడు. ఆయన పాయింట్స్ చెప్తా ఉంటాడు. ఐ డూ బిలీవ్ ఇన్ హిందూ ద హోల్ థియరీ ఆఫ్ కర్మ అండ్ ఆల్ దట్. బికాజ్ జనరలీ నేను ఎందుకు బిలీవ్ చేస్తానంటే, ఇంత బతికి అట్లా వెళ్ళిపోతావా అనేది ఇంపాసిబుల్. ఇంత చేసి ఇంత సంపాదించి ఒక్క సెకండ్లో వెళ్ళిపోతామా మళ్ళీ దానికి ఉన్నదే అంటే ఎందుకు? వై ఆర్ వి డూయింగ్? దానికి ఒక అంటే కేవలం మనకి మిగిలిపోయాయి ఒక అక్కడ ఇక్కడ స్టాచ్యూసా అంతేనా అనేది నా ఎప్పుడు థాట్ ప్రాసెస్ ఐ ఆల్వేస్ హ్యాడ్. ఇప్పటి నుంచి కాదు, యంగ్ ఏజ్ నుంచి. నాకు మూగ మనసులు సినిమా చూసినప్పటి నుంచి నా మైండ్లో అది పడిపోయింది. అండ్ అందుకనే రాఘవేంద్రరావు గారితో చెప్పి మరీ జానకిరాముడు చేయించుకున్నాను చేయాలి అని. అండ్ విక్రమ్కి ఎలా వచ్చిందో ఐడియా నాకు తెలీదు. మొన్న ఈ మధ్యన నేను కూర్చున్నప్పుడు విక్రమ్ చెప్పాడు, తనకి ఐడియా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అతను ఫ్లైట్లో ట్రావెల్ అవుతున్నప్పుడు అతను పక్కన ఒక అతను వచ్చి కూర్చున్నాడంట. కూర్చుని వచ్చి చూస్తే అచ్చో అతను బ్రదర్ లాగా ఉన్నాడంట. whose brother is Vikram's brother is here properly, all alive and hearty and healthy, but that man also looked like a younger version of the brother. అప్పుడు ఐడియా స్ట్రైక్ అయిందంట, ఇట్లా ఏమైనా జరిగితే ఏమైనా చేతో స్ట్రైక్ అయ్యి అక్కడ నుంచి నేను స్టోరీ స్టార్ట్ చేశాను అని చెప్పాడు. ఆ ఫ్లైట్ సీన్ ఒరిజినల్లీ 100% నేనే. దట్ ఈస్ క్లోజ్డ్. ఫర్దర్గా అంతా మా సినిమాలన్నీ డెఫినెట్గా వైజాగ్లోనే చేస్తాను, మా అక్కడే ఉంటాయి. ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా వేరే ఏరియాల్లో కూడా పెట్టుకుంటాం. అంటే సినిమాకి ఇంత కష్టపడి ఇంత చేసి ఫైనల్ ఫలితం మాకు దక్కకపోతే, నాన్నకి ఎప్పుడు సెకండ్ హోమ్ హైదరాబాద్, తర్వాత ఎప్పుడు అమెరికా. అండ్ నాకు రియలీ చాలా చాలా ఆనందంగా ఉంది. అమెరికాలో అది అట్లా రికార్డ్స్ క్రియేట్ చేసి 1 weekలోనే ఏ సినిమా కలెక్ట్ చేయనంత కలెక్ట్ చేసి, అండ్ ఆల్మోస్ట్ టాప్ 1 or 2 గ్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అంటున్నారు నెక్స్ట్ 2 weeksలో. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు అమెరికా నుంచి మరి వాళ్ళ టైం డిఫరెన్స్ కదా, అర్ధరాత్రులు తెల్లారుజామున 3ంటికి 2ంటికి నన్ను నిద్రలేపుతున్నారు రోజు. నాన్నకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ సినిమా చూసాం, చాలా బాగుందని ఏం ఆలోచించలేదు. చూద్దాం ఈ మధ్యన రన్స్ ఎలా వస్తాయి అన్నీ చూసుకుని. మా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అందుకనే ముందు తక్కువ థియేటర్స్తో ప్లాన్ చేసి స్లోగా. చాలామంది అడిగారు, ఇంత హైప్ ఉన్న సినిమాకి ఎందుకు తక్కువ థియేటర్స్ ప్లాన్ చేశారని. రన్ను కోసమే కావాలని ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసాం. తారక్ చూశాడు, జూనియర్ చూశాడు, సినిమా చూసి బాగా నచ్చి ఇప్పుడు మేము అనుకున్నాం కథలో మళ్ళీ అన్నీ టోటల్గా మార్పులు జరుగుతున్నాయి సినిమా చూసిన తర్వాత. సినిమా చూసి ఆయన చాలాసేపు వాటేసుకుని వదలలేదు. ఆయనకి కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదే మన ప్రసాద్ ప్రీమియర్లో చూసి ఆయన సినిమా ఇది కాంప్లికేటెడ్గా ఉంది, జాగ్రత్తగది అని చెప్తా ఉన్నారు. చూసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ తీశారు మీరు, హ్యాట్స్ ఆఫ్ అనుకుంటే వెళ్ళిపోయారు. మల్టీస్టారర్స్ డెఫినెట్గా చేయాలి. ఇప్పుడు ఆ టైం కూడా వచ్చింది నాకు. మల్టీస్టారర్స్ అన్నీ నా భుజాల మీద వేసుకుని వెళ్ళే టైం అయిపోయింది. మల్టీస్టారర్స్ చేయాలి. అలాగే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నా ఏజ్కి తగ్గట్టు కొన్ని స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి, అవి కూడా చేస్తాను. బట్ డెఫినెట్గా
చాలా డిఫరెంట్గా ఉండాలి. ఆ రెగ్యులర్ కమర్షియల్ ఆ మోసలో చేయదలుచుకోలేదు. డెఫినెట్గా చేయను. నాకు తెలిసి చాలా కష్టం. ఎందుకంటే ఇది ఎందుకు వర్కౌట్ అయింది? హాయ్ ఐఎమ్ నాగేశ్వరరావు, హాయ్ ఐఎమ్ నాగార్జున అని మేము ఇట్లా మాట్లాడుకోవటం. ఆయన నాన్నేమో నా పేరు చైతన్య అని ఆయన అంటాం. అండ్ ఇవన్నీ బాగా మా కోసం క్రియేట్ చేసిన సీన్స్. అది వేరే వాళ్ళు చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే టోటల్గా స్క్రిప్ట్ అంతా మార్చేసి కంప్లీట్గా చేయాలి. చైతన్య నన్ను గుర్తుపట్టలేదు. ఫస్ట్ టైం అన్ని క్యారెక్టర్స్ గుర్తుపట్టావు. నా క్యారెక్టర్ నాన్న గుర్తుపట్టను, నాగేశ్వరరావు గారిని గుర్తుపడతా. ఆయన నా కొడుకు కదా, ఆయన గుర్తుపట్టారు. ఆయన ఎందుకు గుర్తుపట్టారంటే బతికే ఉన్నారు. చిన్నపిల్ల 1920s నుంచి అలాగే బ్రతుకున్నారు. ఆయనకి 90 ఏళ్ళ వయసు. సమంత నన్ను చూసినప్పుడు గుర్తుపట్టదు, నేను గుర్తుపడతాను. ఎందుకంటే నేను బ్రతికే ఉన్నాను, వాళ్ళు పోయారు. నేను బ్రతికి చిన్న వయసు ఉన్న బిట్టు చిన్నప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. నేను పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు పుట్టారు ఆ టైంకి. ఇప్పుడు క్యూబ్లో యాడ్ చేస్తాం చాలా కష్టం అండి. మళ్ళీ లోడింగు అదంతా చాలా కష్టం. డెఫినెట్గా సోషల్ మీడియాలో వదులుదాం అనుకుంటున్నాను. చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. అంటే చాలా బాధేసింది తీసేయటం ఆ సీన్స్. మంచి మంచి ఎస్పెషలీ నాన్నగారి కొన్ని నా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నాకు శ్రేయాకి చాలా మంచి సీన్స్ ఉన్నాయి. లేకపోతే 50 days ఎక్కడ ఏ థియేటర్లో ఆడుతుందో ఆ థియేటర్లో మాత్రం క్యూబ్స్కి మళ్ళీ సెపరేట్ క్యూబ్స్ ఇచ్చి లోడ్ చేయొచ్చు. ఫినిష్ అప్పటికి ఇంకా మాకు షూటింగ్ మిగిలి ఉంది. యాక్చువల్గా మా క్లైమాక్స్ పోర్షను అదంతా ఉంది. మాది ఆ కార్ చేజు అదంతా ఏమీ తీయలేదు. అఖిల్ పోర్షన్ తీయలేదు. బట్ ఆయన నా వాయిస్ బాగాలేదు, మళ్ళీ చివరిలో మీరు ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ని తెచ్చి పెడతారు నాకు తెలుసు. ఫైనల్గా రెడీ చేసుకుని ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఇంట్లో పెట్టండి, ఎప్పుడు నాకు కుదిరితే చెప్తాను అని అన్నారు. నేను మనసులో అనుకున్నాను వాయిస్ రాదు అని. బాగా పోయింది కంప్లీట్గా. నేను మా బ్రదర్ వెంకట్ మేమందరం అనుకున్నాం రాదు అని. ఆల్రెడీ నిజం చెప్పాలంటే 4-5 మిమిక్రీ ఆర్టిస్ట్ని కూడా మేము తెప్పించి చెక్ చేయడం కూడా జరిగింది. డైలాగులు 1 or 2 సీన్స్కి చెప్పించి బాగాలేదు, కరెక్ట్గా లేదు, ఎవరు ఏంటి అసలు టోటల్గా మిమిక్రీ కాకుండా ఇంకోళ్ళతోనే చెప్పించేద్దాం. బట్ ఆయన వాయిస్ 70 years నుంచి అందరికీ మరి ఎలా వచ్చిందో ఆయన 3 days కరెక్ట్గా 3 days వచ్చింది వాయిస్. ఆయన విల్ చేసుకున్నారో ఏం చేసుకున్నారో వచ్చింది, చెప్పేశారు. ఎవ్రీ టైమ్ వీ థింక్ ఆ టియర్స్ స్టిల్ కీప్ ఫ్లోయింగ్ ఫర్ వాట్ ఆల్ హీ డిడ్. ఐ కెన్ అండర్స్టాండ్. ఎంత వీక్గా ఆయన డబ్బింగ్ చెప్పినా కూడా క్లాప్స్ కొట్టేవారు. ఎందుకంటే ఆడియన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఆయన ఎఫర్ట్కి ఆయన కమిట్మెంట్కి కొడతారు. దే డోంట్ లుక్ వాయిస్ బాగుందా లేదా అనేది, దే డోంట్ లుక్. ఐ నో ఆ సినిమాలో ఆయన ఒరిజినల్ వాయిస్ కన్నా వీక్గా ఉంటుంది వాయిస్ త్రూ అవుట్. వి ట్రైడ్ ఇట్ బెస్ట్. బట్ సైకాలజీ ద బియాండ్ నేను థియేటర్లో చూశాను వెనకాల నుంచి. ఆయన ఆ వాయిస్ వచ్చినగానే క్లాప్స్ మొదలవుతుంది. దట్ ఈస్ ద లవ్ దే హ్యావ్ టువర్డ్స్. ఫ్యాన్స్ వెరీ 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 హ్యాపీ, చాలా చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ట్రైలర్ వదిలే వరకు ఈ సినిమా ఇలా ఉంటుందని. అండ్ నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను, ఇది సినిమా అంటే ఇది అని. మీరే కాదు, సినిమా ఇండస్ట్రీ కూడా అంటారు, ప్రేక్షకులు కూడా అంటారు, దిస్ ఇస్ ద ఫిలిం ఐఎమ్ మేకింగ్ అని చెప్తానే ఉన్నాను. ఈవెన్ బిఫోర్ లాస్ట్ ప్రెస్ మీట్ కూడా, రిలీజ్కి బిఫోర్ శివ గీతాంజలితో కంపేర్ చేస్తే శివ గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నాను, ఇది రిలీజ్కి ముందే అంత హ్యాపీగా ఉన్నాను సినిమా చూసి అని చెప్పాను. అంటే అంత గొప్ప నమ్మకంతో రిలీజ్ చేశాను సినిమా, అసలు ఏమాత్రం డౌట్ లేకుండా. ఆయన ఈ కథ విని విక్రమ్కి పంపించారు. అండ్ ఆయనకి ఆ కథ మీద నమ్మకంతో మేము పడుతున్న ఇది కానీ హార్డ్ వర్క్ కానీ చేస్తున్నది సినిమా చూసి ఆయనకి తెలుసు. నేనే సినిమా చేయాలని ఆయన వచ్చారు. ఆయన ఏంటో ఆయన చేస్తున్న సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి ఈ మధ్యన. ఆయనకి ఆ పేరు వచ్చింది గోల్డెన్ హ్యాండ్ అని. హీలో కోటీశ్వరుడు కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఇప్పటి వరకు ఒక స్టార్గా చూశారు, ఇప్పుడు బియాండ్ స్టార్ వెళ్ళి ఇప్పుడు మీ ఇంట్లో మనిషిగా
మారిపోతాను ఈ మీలో కోటీశ్వరుడితో. చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన కంటెస్టెంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే ఒక కొత్త కొత్త అనుభూతి. నేను ఈ మధ్యన మనో షూటింగ్కి అమితాబ్ బచ్చన్ గారితో వెళ్ళినప్పుడు ఏమండి మీ షో చేస్తున్నాను అది ఇది అని చెప్పి ఆయనతో కూర్చుని కొంతసేపు మాట్లాడుతూ ఉంటే ఆయన దాని గురించి ఎక్కువ మాట్లాడలా. ఈ షో అయిపోయేటప్పటికి నువ్వు మారిపోతావు, మనిషిగా మారిపోతావు, నాలో చాలా మార్పు వచ్చింది ఈ షో చేసిన తర్వాత, నువ్వు కూడా మారిపోతావు చూడు అన్నారు. ఆయన చెప్పింది ఈ షో చేస్తుంటే నాకు అర్థమవుతుంది స్లోగా. జస్ట్ 5-6 ఎపిసోడ్స్ షూటింగ్ అయ్యాయి, దానికే చాలా థింకింగ్ ప్రాసెస్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ 40 to 45 ఎపిసోడ్స్ చేస్తాం. మళ్ళీ దాని తర్వాత దాని సక్సెస్ బట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్.